శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో నేను చెప్పబోయే ఈ మాటలు కేవలం ఒక వీడియో కోసం చెప్పేవి కావు. ఇది ఒక హెచ్చరిక, ఒక చేదు నిజం. ముఖ్యంగా మకర రాశి వారి జీవితాల్లో జరుగుతున్న ఒక అదృశ్య యుద్ధం. దాని గురించి ఈ రహస్యం. మకర రాశి వారు మీరే. నేను మీతోనే మాట్లాడుతున్నా. దయచేసి ఈ వీడియోని ఏదో టైం పాస్ కోసం చూస్తున్నట్లయితే ఇక్కడే స్కిప్ చేసి వెళ్ళిపోండి. కానీ మీ జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, మీరు ఎవరికి ఏం ద్రోహం చేయకపోయినా మీకే ఎందుకు ఈ కర్మ పట్టింది అని నిజంగా మీరు బాధపడుతూ ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మకర రాశి వారు మీరు ఎవరికైనా అన్యాయం చేశారా? ఎవరింట్లో అయినా పుల్లలు పెట్టారా? ఎవరి డబ్బైనా మోసం చేసి లాక్కున్నారా? లేదు కదా. మీ పని మీరు చేసుకుంటూ పగలు రాత్రి అనకుండా కష్టపడుతూ బతికేస్తూ ఉన్నారు. కానీ మీకెందుకు ఎన్ని కష్టాలు వస్తున్నాయి? మీరు ₹1 సంపాదిస్తే 10 రూపాయల ఖర్చు ఎందుకు వస్తుంది? మీరు ఎవరికైతే ప్రాణం పెట్టి సహాయం చేస్తారో వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు ఎందుకు పొడుస్తున్నారు? మీకంటే తక్కువ కష్టపడేవారు ఎంతో పైకి వెళ్తున్నారు. వాళ్లకు అన్ని కలిసి వస్తున్నాయి. కానీ మీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఎందుకు ఉండిపోతున్నారు? దీనికంతటికీ కారణం మీ జాతకంలో ఉన్న గ్రహాల కన్నా కూడా ఏలినాటి శని కన్నా మీ మీద పడుతున్నటువంటి విపరీతమైన నరఘోష. అవును, నరఘోష. నరుడి కన్ను పడితే నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు. అలాంటిది మీ మకర రాశి వారి మీద పడుతున్న ఆ ఏడుపులు, అసూయల వల్ల మీ జీవితం ఎలా ఛిద్రం అవుతుందో మీకు తెలియటం లేదు. కానీ భయపడకండి. ఈరోజు నేను మీకు ఒక చిన్న కానీ అత్యంత శక్తివంతమైన వస్తువు గురించి చెప్పబోతున్నా. ఆ ఒక్క వస్తువు మీ దగ్గర పెట్టుకోండి చాలు. మిమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళు, కుళ్ళుకునే వాళ్ళు తిరిగి వాళ్ళకి కొడతాయి అవన్నీ కూడా. ఆ వస్తువు ఏంటి, దాన్ని ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియో చివరిలో స్పష్టంగా వివరిస్తాను. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కష్టాలన్నీ తీరిపోయి ఆ పరమశివుడి దయ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కింద కామెంట్స్లో ఓం నమః శివాయ లేదా ఓం శం శనైశ్చరాయ నమః అని ఖచ్చితంగా రాయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా హైప్ కూడా చేయండి. మీరు రాసే ఆ ఒక్క నామం ఏదైతే ఉంటుందో మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి నాతో పాటు ఈ ప్రయాణంలో ముందుకు రండి. మకర రాశి వారి మనస్తత్వం గురించి ముందుగా మాట్లాడుకుందాం. మకర రాశికి అధిపతి సాక్షాత్తు ఆ కర్మ ఫలదాత అయిన శనీశ్వరుడు. శని భగవానుడు అంటే కష్టం, నిజాయితీ, ధర్మం. అందుకే మకర రాశి వారు పుట్టుకతోనే కష్టజీవులు. మీకు ఏది ఊరికే రాదు. ఒక పని అవ్వాలి అంటే మీరు 10 సార్లు తిరగాలి. ఇతరులకు ఒక్కసారికి అయ్యే పని మీకు ఎన్నో అడ్డంకుల తర్వాత కానీ అవ్వదు. అవునా కదా? మీ మనస్సాక్షిని అడగండి. మీరు చాలా మంచివారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే మీ దగ్గర ఉన్నది లేకపోయినా అప్పు చేసి సరే వాళ్లకు ఇచ్చి సహాయం చేస్తారు. కానీ మీ అవసరానికి వాళ్ళ ముఖం చాటేస్తారు. నిజమా? అరే వీడికి మనం ఎంత చేశామే, వాడు మనకు ఇలా చేశాడేంటి అని మీరు లోపల కుమిలిపోతారు. మకర రాశి వారు ఏడుస్తూ బయటపడరు. మీ కన్నీళ్లు మీ లోపల దాచేసుకుంటారు. మీ లోపలనే ఇంకిపోతాయి. గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ఒంటరిగా ఏడుస్తారే తప్ప మీ బాధను పంచుకోవటానికి మీకు సరైన మనిషి దొరకడు. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోరు. మీరు సంపాదించినంత కాలం మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. మీ దగ్గర డబ్బు లేకపోతే కరివేపాకుల తీసి పక్కన పెడతారు. ఈరోజు నేను చెబుతున్న ఈ మాటలు మీ జీవితంలో జరుగుతున్నాయా లేదా? ఖచ్చితంగా జరుగుతున్నాయి కదా. ఎందుకంటే మకర రాశి వారి కర్మ అలా ఉంటుంది. మరి మీ నిజాయితీని లోకం చేతగానితనం అనుకుంటుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ నరఘోష అంటే ఏంటి? అది మకర రాశి వారిని ఎందుకు టార్గెట్ చేస్తుంది? నరఘోష అంటే ఎదుటివారి ఏడుపు, అసూయ, కుళ్ళు. మకర రాశి వాళ్ళు పడే కష్టం ఇతరుల కంటికి కనిపించదు. కానీ మీరు కొద్దిగా పైకి వస్తున్నప్పటి నుంచి కూడా బట్టగట్టుకున్న, మీ ఇంట్లో 4 సంతోషకరమైన నవ్వులు వినిపించిన చుట్టుపక్కల వాళ్ళకి, బంధువులకి కడుపు మండిపోతుంది. వీడు ఎలా పైకి వస్తున్నాడు, వీడికి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అని కుళ్ళుకుంటారు. శనీశ్వరుని ప్రభావం వల్ల మీ రాశి చుట్టూ ఒక విధమైన ఎనర్జీ ఉంటుంది. మీరు ఏ చిన్న తప్పు చేసినా భూతద్దంలో చూపిస్తారు. కానీ అదే సమయంలో మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వాళ్ళు మీపై నెగిటివ్ ఎనర్జీని పంపిస్తారు. దీనిని నరదృష్టి, దృష్టి దోషం లేదా నరఘోష అంటారు. ఆ నరఘోష లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అలాగే ఈ లక్షణాలు మీలో ఎంతమందికి ఉన్నాయో ఇక్కడ నాకు కామెంట్లో చెప్పండి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు. ఉదయం లేవగానే కారణం లేకుండా నీరసంగా ఉండటం, నిద్ర లేవగానే శరీరం బరువుగా ఉండటం, ముఖ్యంగా నడుము నొప్పి, కాళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తాయి. ఎందుకంటే నరఘోష ముందు
ఇక్కడ ఎలా ఉంటుందంటే మెడికల్ రిపోర్ట్స్ కూడా అన్ని నార్మల్గా వస్తాయి, కానీ మీకు మాత్రం నొప్పి తగ్గదు. డబ్బు నిలవకపోవటం, చేతికి డబ్బు వస్తుంది కానీ అది ఎటు పోతుందో మీకే తెలియదు. అకౌంట్లో డబ్బు పడగానే అప్పటికే 10 ఖర్చులు దయ్యాల్లాగా నోరు తెరుచుకొని ఎదురు చూస్తూ ఉంటాయి. అనవసరమైన హాస్పిటల్ ఖర్చులు, వెహికల్ రిపేర్లు వస్తాయి. కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య లేదా తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య కారణం లేకుండా భయంకరమైన గొడవలు జరుగుతాయి. ఒకరి ముఖం ఒకరు చూసుకోండి చిరాకు వస్తుంది. ఇంట్లో ఏదో తెలియని నెగిటివ్ వాతావరణం నెలకొంటుంది. చేస్తున్న పనుల్లో ఆటంకాలు. ఒక పని మొదలు పెడతారు, అంతా ఓకే అనుకుంది, అయిపోయింది అనుకునేలోపు చివరి నిమిషంలో ఆ పని ఆగిపోతుంది. చేతి దాకా వచ్చిన ముద్ద నోటి దాకా రాదు. ఈ లక్షణాలు గనుక మీకు ఉంటే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. మీ మీద తీవ్రమైన నరఘోష దిష్టి దోషం ఉంది. ఇది ఇలాగే వదిలేస్తే మీ ప్రాణాల మీదకు కూడా తీసుకురావచ్చు, మీ బంధాలు కూడా తెగిపోవచ్చు. ఎందుకంటే నరదోషం ఎక్కువైనప్పుడు చికాకులు ఎక్కువ అవుతాయి, మానసిక ఒత్తిడి పెరుగుతుంది, ప్రశాంతత ఉండదు, సహనం నశిస్తుంది, ఓపిక నశిస్తుంది. ఆ సహనము ఓపిక ఎప్పుడు నశిస్తాయో చిరాకులో ఏం మాట్లాడతారో తెలియదు. నువ్వెంత అంటే నువ్వెంత అనేదాకా వెళ్ళిపోయే బంధాలు కూడా తెగిపోయే వరకు వెళ్ళిపోతుంది. మీ ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, దీనికి పరిష్కారం లేదా, మేము ఇలాగే ఏడుస్తూ బ్రతకాలా అని మీరు అడగచ్చు. ఖచ్చితంగా పరిష్కారం ఉంది. మన సనాతన ధర్మంలో, ఆయుర్వేదం మరియు జ్యోతిష శాస్త్రంలో ప్రకృతిలో ఉన్న ప్రతి నెగిటివ్ ఎనర్జీకి ఒక పాజిటివ్ విరుగుడు ఉంటుంది. ఎన్నో పూజలు చేసి ఉంటారు, ఎన్నో తావీదులు కట్టుకొని ఉంటారు, కానీ అవేవి పని చేసి ఉండవు. ఎందుకంటే మకర రాశి వారి మీద పడే దృష్టి సాధారణమైంది కాదు. దానికి కావాల్సింది ఒక శక్తివంతమైన ప్రాచీనకరమైనటువంటి ఒక వస్తువు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఆ వస్తువు 1000 రూపాయలు ఖర్చు పెట్టి కొనేది కాదు. కేవలం 10 రూపాయలు లేదా 20 రూపాయలకి దొరికే వస్తువే, కానీ దానిలో ఉన్న శక్తి అపారం. ఆ వస్తువు మీ జోబులో ఉంటే చాలు, మిమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళ కళ్ళు వాళ్ళకే తిరిగి కొడతాయి. ఆ వస్తువు ఏంటి, ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చివరిగా స్పష్టంగా చెప్తాను. అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కష్టాలన్నీ తీరిపోయి ఆ పరమశివుడి దయ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కింద కామెంట్స్లో ఓం నమ శివాయ లేదా ఓం శం శనిశ్చరాయ నమః అంటూ ఖచ్చితంగా రాయండి. మీరు రాసే ఆ ఒక్క నామం మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. వీడియోని లైక్ చేసి నాతో పాటు ఈ ప్రయాణంలో ముందుకు రండి. మరి దీనికి పరిష్కారం లేదా, మేము ఇలాగే ఏడుస్తూ బ్రతకాలా అని మీరు అడగవచ్చు. ఖచ్చితంగా పరిష్కారం ఉంది. మన సనాతన ధర్మంలో, ఆయుర్వేదం మరియు జ్యోతిష శాస్త్రంలో ప్రకృతిలో ఉన్న ప్రతి నెగిటివ్ ఎనర్జీకి ఒక పాజిటివ్ విరుగుడు ఉంది. ఎన్నో పూజలు చేసి ఉంటారు, ఎన్నో తాబీదులు కట్టుకుని ఉంటారు, కానీ అవేవి పని చేసి ఉండవు. ఎందుకంటే మకర రాశి వారి మీద పడే దృష్టి సాధారణమైంది కాదు. దానికి కావాల్సింది ఒక శక్తివంతమైన ప్రాచీనమైన వస్తువు. నేను ఇప్పుడు చెప్పబోయే ఆ వస్తువు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకునేది కాదు, కేవలం 10 లేదా 20 రూపాయలకు దొరికే వస్తువే, కానీ దానిలో ఉన్న శక్తి అపారం. ఆ వస్తువు మీ జోబులో ఉంటే చాలు, మీ మీద పడే ఏడుపు దృష్టి, మంత్రతంత్రాలు అన్నీ కూడా ఆ వస్తువు పీల్చుకొని మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు నా మాటల్ని నమ్మండి. ఎంతో మంది మకర రాశి వారు ఈ పరిహారం చేసి ఈరోజు ప్రశాంతంగా అప్పుల బాధలు తీర్చుకుని సంతోషంగా ఉన్నారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఆ వస్తువుని ఎలా వాడాలో తెలియకపోతే అది పనిచేయదు. మకర రాశి వారిని నరఘోష నుండి రక్షించే ఆ మహాద్భుతమైన వస్తువు పేరు పటిక మరియు నల్లదారం. అవును, మీరు విన్నది నిజమే. మామూలు పటిక, పచ్చకర్పూరం లాంటి పటిక కాదు, దృష్టికి వాడే ముతక పటిక. పటికకు ఒక అద్భుతమైన శక్తి ఉంది. అది గాలిలో ఉన్న, మనుషుల చూపుల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, విషాన్ని ఒక స్పాంజులా లాగేసి పీల్చేసుకుంటుంది. పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు ప్రతి శుక్రవారం ఇల్లు తుడిచే నీళ్ళల్లో ఈ పటిక పొడి వేసేవాళ్ళు, ఎందుకంటే ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలని. కానీ మకర రాశి వారు దీన్ని ఎలా వాడాలి? సాధారణంగా వాడితే దీని ఫలితం శూన్యం. నేను చెప్పే ఈ పద్ధతిలోనే వాడి చూడండి. మీరు ఒక శనివారం నాడు, ఎందుకంటే మకర రాశికి శనివారం అత్యంత ప్రాముఖ్యమైనది. ఒక శనివారం ఉదయం స్నానం చేసి పూజా గదిలో దీపారాధన చేయండి. ఒక చిన్న పటిక ముక్కను తీసుకోండి, ఒక చిన్న రాయి సైజులో ఉండాలి. దానిని శుభ్రమైన నీటితో కడిగి పసుపు కుంకుమలు బొట్టుగా పెట్టండి. ఇప్పుడు ఒక స్వచ్ఛమైన నల్లదారం లేదా ఒక చిన్న నల్లటి వస్త్రం, బ్లాక్ కలర్ క్లాత్ తీసుకోండి. నలుపు రంగు శనీశ్వరునికి ప్రతీక.
ఇది మీ రాశికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆ పటికను ఆ నల్లటి వస్త్రంలో పెట్టి మూటగా కట్టండి, లేదా ఆ పటికకు నల్ల దారాన్ని 7 సార్లు చుట్టండి. మీ మనసులో ఓం శం శనైశ్చరాయ నమః అంటూ 7 సార్లు జపించండి. అలాగే మీ కులదైవాన్ని తలుచుకొని నా మీద, నా కుటుంబం మీద ఉన్న నరఘోష, నరదృష్టి దోషం, దరిద్రం అన్ని ఈ పటిక గ్రహించాలి అని బలంగా కోరుకోండి. తర్వాత ఆ పటిక మూటను గుమ్మం బయట కాదు, మీ దగ్గరే పెట్టుకోవాలి. మీరు మగవారైతే మీ పర్సులో లేదా మీరు వాడే బ్యాగ్లో పెట్టుకోండి. ఆడవారైతే మీ హ్యాండ్ బ్యాగ్లో లేదా క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. ఇక చూడండి, అద్భుతంగా మీరు ఇంట్లో నుండి బయటకు అడుగు పెట్టిన దగ్గర నుండి మిమ్మల్ని చూసి అసూయ పడేవారి చూపులు ముందుగా ఆ పర్సులో ఉన్న పటికను తాకుతాయి. ఆ పటిక వాళ్ళ కళ్ళల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని గ్రహించి మిమ్మల్ని శాంతంగా ఉంచుతుంది. మీ పనులు ఏ అడ్డంకి లేకుండా జరిగిపోతాయి. మీకు ఎప్పుడైనా ఆ పటిక పగిలిపోయినట్లు అనిపించినా లేదా రంగు మారినట్లు అనిపించినా అర్థం చేసుకోండి, మీ మీద పడాల్సిన ఒక పెద్ద ప్రమాదం లేదా పెద్ద దృష్టి ఆ పటిక మీద పడి పగిలిపోయింది లేదా రంగు మారింది అని. అప్పుడు దాన్ని తీసి పారే నీటిలో వదిలేసి లేదా ఎవరూ తొక్కని చెట్టు మొదట్లో వేసి మళ్ళీ కొత్తది మార్చుకోండి. దీనితో పాటు మకర రాశి వారు వీలైనప్పుడల్లా పేదవారికి, ముఖ్యంగా వృద్ధులకి అన్నదానం చేయండి. పక్షులకి గుప్పుడు గింజలు వేయండి. శనీశ్వరునికి ఏ పూజలు చేసినా రానంత పుణ్యం మూగజీవులకి ఆహారం పెడితే వస్తుంది. మకర రాశి వారు, మీ జీవితం ఒక పోరాటం కావచ్చు, కానీ మీరు ఎప్పటికీ ఓడిపోరు. ఎంత కిందికి పడినా తిరిగి లేచే సత్తా మీ రక్తంలోనే ఉంది. కష్టాలు శాశ్వతంగా కాదు. ఈ నరఘోషల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. నేను చెప్పిన ఈ చిన్న పరిహారం చేసి చూడండి, మీ జీవితంలో వచ్చే మార్పును మీరే స్వయంగా చూస్తారు. ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసుకు ఏమనిపించిందో, మీ కష్టాలు ఏంటో కింద కామెంట్స్లో నాతో పంచుకోండి. మీరు పంచుకుంటేనే మీ భారం దిగుతుంది. అలాగే మర్చిపోకుండా ఓం నమః శివాయ లేదా ఓం శం శనైశ్చరాయ నమః అంటూ రాయండి. ఆ భగవంతుని నామం మీకు శ్రీరామ రక్ష అవుతుంది. ఈ వీడియో కేవలం మీకే కాదు, మీ బంధుమిత్రుల్లో ఎవరికైనా ఉపయోగపడచ్చు. వాళ్ళ బాధలను కూడా తీర్చిన వారు మీరవుతారు. కాబట్టి దయచేసి ఈ వీడియోని వాట్సాప్లో, ఫేస్బుక్లో అందరికీ కూడా షేర్ చేయండి. ఇది మీరు వారికి చేసే ఒక పెద్ద సహాయం అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. దాని వలన నేను చెప్పే ఇలాంటి ఎన్నో జ్యోతిష రహస్యాలు మీ వరకు వస్తాయి. మీ కష్టాలన్నీ తొలగిపోయి మీరు మీ కుటుంబంతో ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు.
ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.